హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వాడే మొబైల్ ఫోన్స్ కంపెనీస్ అనేవి ఏ దేశానికి చెందినవో మీకు తెలుసా? ఏ మొబైల్ అనేది ఏ దేశానికి చెందిందో ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే యాపిల్ ఫోన్ అండ్ సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ చాలా ఫేమస్. ఇలాంటి కంపెనీస్ అన్నీ ఏ దేశం నుంచి వచ్చాయి అనేది ఒకసారిగా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే? చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. యాపిల్ ఫోన్ ఇది మనకి యూఎస్ఏ నుంచి వచ్చింది, అంటే అమెరికా నుంచి మనకి రావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫోన్ బ్రాండ్. ఐఫోన్ సిరీస్తో ప్రీమియం సెగ్మెంట్ని కూడా మించింది. ఈ ఐఫోన్ అనేది యూఎస్ఏ అమెరికా నుంచి వచ్చింది. అండ్ సెకండ్ వన్ సామ్సంగ్, ఇది మనకి సౌత్ కొరియా నుంచి రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే మీకు అందరికీ తెలిసిందే, సామ్సంగ్ S24 అల్ట్రా మరియు సామ్సంగ్ గెలాక్సీ నోట్. మొత్తానికి సామ్సంగ్ అనే ఫోన్ బ్రాండ్ ఇది మనకి సౌత్ కొరియా నుంచి రావడం అయితే జరిగింది. అండ్ షోమీ మొబైల్ ఫోన్, ఇది మనకి చైనా నుంచి రావడం అయితే జరిగింది. రెడ్మీ, ఎంఐ, పోకో, బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు ఈ ఫోన్ బ్రాండ్స్ అన్నీ చైనా దేశానికి చెందినవే. ఈ చైనా ఫోన్ బ్రాండ్స్కి మన దేశంలో మంచి మార్కెట్ అయితే ఉంది. ఒప్పో అండ్ వివో కంపెనీస్ కూడా చైనా దేశానికి చెందినవే. ఇప్పుడైతే కంట్రీ వైజ్గా మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అనేవి చూద్దాం. చైనా నుండి వచ్చిన బ్రాండ్లు: షోమీ, ఒప్పో, వివో, రియల్మీ, వన్ ప్లస్, హువై, హానర్, టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్, జెట్టి, మీజు, కూల్ప్యాడ్, లెనోవో. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా చైనాకు చెందినవే. ఇప్పుడైతే యూఎస్ఏ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అనేవి చూద్దాం. ఐఫోన్, గూగుల్ పిక్సెల్, మోటో, లెనోవో కూడా ఇక్కడికి చెందిందే. దాని ఓనర్ వచ్చేసి యూఎస్ఏ అనమాట. యూఎస్ఏ కూడా ఈ లెనోవో అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ జపాన్ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అనేవి చూద్దాం. సోనీ, ఎక్స్పీరియా, షార్ప్, పనాసోనిక్, ఇవన్నీ కూడా జపాన్ నుంచి వచ్చిన ఫోన్ బ్రాండ్స్. నెక్స్ట్ ఫిన్లాండ్ దేశం. ఒకప్పుడు ఈ దేశం మొబైల్ కంపెనీలకు రారాజు. నోకియా, అసూస్, హెచ్టిసి, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫిన్లాండ్ దేశానికి చెందినవి. అండ్ మన ఇండియాకి చెందిన ఫోన్ బ్రాండ్స్ అనేవి ఎటువంటి ఉన్నాయో చూద్దాం. మైక్రోమాక్స్, లావా, కార్బన్, చూశారు కదా ఎటువంటి ఫోన్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇండియా ఫోన్ బ్రాండ్స్ అనమాట. అండ్ నెదర్లాండ్, ఎటువంటి ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయో చూద్దాం. ఫైర్ ఫోన్, నెదర్లాండ్కి సంబంధించిన ఫోన్, నెదర్లాండ్కి సంబంధించిన కంపెనీ బ్రాండ్. స్వచ్ఛత, తక్కువగా దెబ్బతినే పార్ట్స్, ఈకో ఫ్రెండ్లీ ఫోన్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రాన్స్ నుండి ఎటువంటి బ్రాండ్లు ఉన్నాయో చూద్దాం. అల్కటియల్, టీసీఎల్, ఓవుండో. ఒక మంచి బడ్జెట్ కేటగిరీలో కనిపించే ఈ ఫోన్ బ్రాండ్, ఒక మంచి బడ్జెట్ కేటగిరీలో కనిపించే బ్రాండ్. బహుశా మీకు తెలియకపోవచ్చు, ఒప్పో, వివో, రియల్మీ, వన్ ప్లస్ అన్నీ ఒకే కంపెనీ ఎలక్ట్రానిక్స్కి చెందినవి. అలాగే టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్, ట్రాన్సిషన్ హోల్డింగ్స్ అనే చైనా కంపెనీకి చెందినవి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఎన్ని బ్రాండ్లు గుర్తుపట్టగలిగారు? మీ ఫోన్ అనేది ఏ బ్రాండు, ఏ దేశానికి చెందింది మీ ఫోను? డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తప్పనిసరిగా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.